రాడర్ ప్రాజెక్ట్ ఒకవేళ వస్తే ఏంటి ప్రాబ్లం? వీళ్ళు అలాట్ చేసుకున్న ల్యాండ్ చాలా తప్పు ల్యాండ్. ఎందుకంటే అంటే ప్రభుత్వాలే తప్పంటారా? అయితే డెఫినెట్గా నో డౌట్ ప్రభుత్వాల తప్పే ఇదంతా. క్లైమేట్ చేంజ్ జరుగుతున్న ఈ కాలంలో క్లైమేట్ చేంజ్ నుంచి క్లైమేట్ క్రైసిస్ అని అంటున్నారు. ఇప్పటికీ మీ డిమాండ్ ఎంతమంది ప్రజలకు చేరింది అనుకుంటున్నారు? మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నారు. 3000 ఎకరాలలో ఇంత బ్యూటిఫుల్ ఫారెస్ట్ ని క్రియేట్ చేసి చూపించమనండి, లేకపోతే క్రియేట్ చేసినాక ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేసుకోమనండి. మొత్తం నావీ వాళ్ళు గోడ కట్టేస్తున్నారు, లోపలికి రావడానికి ఉండదు అని అంటున్నారు. అదేంటి? దిస్ వాజ్ ఆల్ అండర్ ఎన్విరాన్మెంట్ ల్యాండ్. అంటే టెంపుల్ భూమి ఇదంతా. ఆ రామలింగేశ్వర స్వామి టెంపుల్ భూమి ఇదంతా. ఆ 2000 ఎకరాలు అదంతా టెంపుల్కి చెందింది. కన్వర్ట్ చేసేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కన్వర్ట్ చేసి దాని తర్వాత దాన్ని ఇప్పుడు నేవీకి అందజేసినారు. అసలు ఎవరి దగ్గరకు పోతే మీ పని అవుతుంది అనుకుంటున్నారు? ప్రజల దగ్గరికి పోతేనే పని అవుతుంది. రాజకీయ నాయకులైనా ఎవరైనా ఈ మధ్య. అందరికీ హాయ్. మన ఇంటి ముంగట ఉన్న చెట్టు కొట్టేస్తే మనకి ఎంత బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అది మన ఇంట్లో మనిషి లెక్క అయిపోతుంది. దాన్ని నీడకు కూర్చుంటాం, దాని పండ్లు తెంపుకుంటాం. ఎంత బాధ అనిపిస్తుంది అట్లాంటి చెట్లను కొట్టేస్తే. మరి ఒక ప్లేస్లో 12,000 చెట్లను కొట్టేస్తున్నారంట. మరి ఆ ప్లేస్ ఏంది, ఆ కథ ఏంది? మనం ఇప్పుడు క్లైమేట్ ఫ్రంట్ ఇండియా నుండి మనతో పాటు రుచిత్ ఉన్నారు. హలో రుచిత్. హాయ్ అక్క. అసలు ఏంది ఈ దామగుండం అని మేము సోషల్ మీడియాలో వింటూ ఉన్నాం. #దామగుండం అసలు మొత్తం ట్రెండింగ్లో ఉంది. అది ఏంది అసలు దామగుండం? బేసికలీ సేవ్ దామగుండం ఫారెస్ట్ అనేది ఒక క్యాంపెయిన్, ఒక మూవ్మెంట్. ముందు మేము ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు మేమనే కాకుండా ఇంకా చాలామంది అందరం కలిసి స్టార్ట్ చేసినప్పుడు మేము ఏమనుకున్నాం, మాకు తెలిసిన విషయం ఏంటంటే దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ అని ఒక ఫారెస్ట్ ఉంది వికారాబాద్ జిల్లాలో. పూడూరు మరియు ఒక 20 గ్రామాల మధ్యలో ఉంటుంది ఈ రిజర్వ్ ఫారెస్ట్ అనేది. ఒక 2900 ఎకరాలలో ఉంటుంది. అక్కడ ఒక నేవీ రేడర్ ప్రాజెక్టు రాబోతుంది. ఇది ఏంటి రీసెంట్గా జరిగిన డెవలప్మెంట్ కాదు. 2010 నుంచే ఎప్పటి నుంచో దీనికి సంబంధించిన ప్రిపరేషన్స్, క్లియరెన్సెస్కి సంబంధించి ల్యాండ్ షిఫ్టింగ్, దీనికి ప్రయత్నాలు 2010 నుంచే నేవీ డిపార్ట్మెంట్ ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తోనే సంప్రదింపులు జరపడం ఎప్పటి నుంచో జరుగుతున్న ఇష్యూ. కానీ ఈ సంవత్సరము ఏం జరిగిందంటే 2024 ఫిబ్రవరి నెలలో ఏదైతే ల్యాండ్ ఉందో ఫారెస్ట్ ల్యాండ్, ఆ ఫారెస్ట్ ల్యాండ్ ప్రభుత్వము, తెలంగాణ యొక్క కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ల్యాండ్ని నేవీ డిపార్ట్మెంట్కి అందజేయడం జరిగింది. సో దాని తర్వాత చాలా లోకల్గా చాలామంది మాట్లాడడం జరిగింది. కానీ అది ఎప్పుడు పబ్లికల్గా ఒక ఉద్యమంగా ముందుకు రాలేకపోయింది. కానీ దాని తర్వాత రీసెంట్గా మేము ఇనాగ్రేషన్ జరుగుతుందని మాకు తెలిసింది. అక్కడ ఒక యూత్ టీం వెళ్ళడం జరిగింది. కొంతమంది కలిసి అక్కడ యూత్ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న సమస్య ఏందని అర్థం చేసుకున్న దాని తర్వాత దీనిని డెఫినెట్గా దేశవ్యాప్తంగా మరియు తెలంగాణ వ్యాప్తంగా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకుంటూ మేము ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్, మరియు సోషల్ మీడియానే కాకుండా ఆన్ గ్రౌండ్ క్యాంపెయిన్ కూడా. సేవ్ దామగుండం ఫారెస్ట్ అనేది కేవలం ఒక సోషల్ మీడియా హ్యాష్ట్యాగే కాకుండా ఇన్ పర్సన్ కూడా దీనికి సంబంధించి క్యాంపెయిన్ చేయడం స్టార్ట్ చేసినాం. ఎట్లా అంటే రాడర్ ప్రాజెక్ట్ ఒకవేళ వస్తే ఏంటి ప్రాబ్లం? రేడార్ ప్రాజెక్టు బేసికలీ వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఏంటంటే, ప్రపోజ్ చేసిన ప్రెస్ రిలీజ్, ప్రభుత్వం చెప్తున్న ప్రెస్ రిలీజ్లో VLF రేడార్ ప్రాజెక్ట్, వెరీ లో ఫ్రీక్వెన్సీ రేడార్ ప్రాజెక్ట్ని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తామని అంటున్నారు. సో ఈ రేడార్ ప్రాజెక్ట్ ఏం చేస్తుంది అంటే, దీని ఫెసిలిటీస్, దీని బెనిఫిట్స్ ఏంటంటే, ఈ రేడార్ ప్రాజెక్ట్ వల్ల సబ్మెరీన్స్ ఉంటాయి కదా, సబ్మెరీన్స్ ఇంకా నేవీ డిపార్ట్మెంట్ వాళ్ళ సబ్మెరీన్స్కి, షిప్స్కి సిగ్నల్స్ పంపించడం కోసము, సీక్రెట్ కోడెడ్ సిగ్నల్స్ పంపించడం కోసము ఈ VLF రేడార్ అనేది ఉపయోగపడుతుంది. దీంట్లో యూజ్ చేసేది ఏదైతే టెక్నాలజీ ఉంటుందో, ఇది నా సొంత నాలెడ్జ్తో చెప్పట్లేదు, కొంతమంది టెక్నికల్ వాళ్ళు చెప్పినదే నేను మళ్ళీ కోట్ చేస్తున్నాను. నార్మల్ మొబైల్ ఫోన్లో యూజ్ చేసే రేడార్ ఏదైతే ఉంటుందో, ఏదైతే సిగ్నల్స్ ఉంటాయో, దే ఆర్ హై ఫ్రీక్వెన్సీ ఉన్నవి, అంటే పెద్ద ఫ్రీక్వెన్సీ ఉన్నవి. ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే లో ఫ్రీక్వెన్సీ, వెరీ లో ఫ్రీక్వెన్సీ, VLF వెరీ లో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీని వీళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇదేంటంటే చాలా మైక్రోగా ఉంటుంది, వెరీ లో, దే ఆర్ వెరీ సైలెంట్ అండ్ వెరీ స్మాల్. ఇవి మన బ్లడ్ లోపల నుంచి కూడా ట్రావెల్ అయ్యి అంత స్ట్రాంగ్ అంత లో ఉంటుంది, అంత చిన్న, అంత మైన్యూట్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని ఇవి ట్రాన్స్మిట్ చేస్తాయి. సో ఈ టెక్నాలజీ యొక్క ఫెసిలిటీని వీళ్ళు ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇది ఒక సెకండ్ ఫెసిలిటీ ఆల్రెడీ కట్టబొమ్మల్లో ఉంది తమిళనాడులో. ఇది వాళ్ళ 2వ ఫెసిలిటీని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తామని అంటున్నారు. కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మీరు నేషనల్ సెక్యూరిటీ కోసము ప్రభుత్వము ఏది చేసినా కానీ దాని గురించి దాంట్లో సందేహం లేదు, వాళ్ళు డెవలప్మెంట్ చేస్తూ అంటున్నారు, ఒక నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం అని అంటున్నారు. అదొక డిఫరెంట్ డిస్కషన్, దాన్ని అక్నాలెడ్జ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ వీళ్ళు అలాట్ చేసుకున్న ల్యాండ్ చాలా తప్పు ల్యాండ్. ఎందుకంటే ఫస్ట్లీ రిజర్వ్ ఫారెస్ట్, అది
ఒక ప్రభుత్వమే చాలా పైసలు ఖర్చు పెట్టి ఒక అడవి రిజర్వ్ ఫారెస్ట్కి క్వాలిఫై అవుతుందా కాదా అని అర్థం చేసుకున్న దాని తర్వాత ఒక ఫారెస్ట్ని రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటిస్తుంది. మరి అంత ఎఫర్ట్ పెట్టి నువ్వు ఒక ఫారెస్ట్ని రిజర్వ్ ఫారెస్ట్ అని అంటున్నావు, అంత ఎఫర్ట్ పెట్టి నువ్వు దానికి ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ని పెడతారు. అక్కడ రిజర్వ్ ఫారెస్ట్లో కూడా చాలామంది ఆఫీసర్స్ వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఆ ఫారెస్ట్ని చూసుకోవడం. ఇన్ని సంవత్సరాల నుంచి ఆ ఫారెస్ట్ని చూసుకున్న దాని తర్వాత సడన్గా నేవీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రపోజ్ చేస్తే ఆ ల్యాండ్ని అలాట్ చేస్తున్నారు. అంటే ఏడికి పోతుంది, మనం ఏడికి వెళ్తున్నాము. అంటే ప్రభుత్వాలే తప్పంటారా? అయితే డెఫినెట్గా నో డౌట్ ప్రభుత్వాల తప్పే ఇదంతా. వాళ్ళకి బేసిక్ సైన్స్ తెలియదు. క్లైమేట్ చేంజ్ జరుగుతున్న ఈ కాలంలో క్లైమేట్ చేంజ్ నుంచి క్లైమేట్ క్రైసిస్ అని అంటున్నారు. వాతావరణంలో జరుగుతున్న మార్పు నుంచి ప్రపంచ సంస్థలు ఏమంటున్నాయంటే వాతావరణ మార్పు నుంచి వాతావరణ విపత్తు అని అంటున్నారు. గ్లోబల్ వార్మింగ్ నుంచి గ్లోబల్ బాయిలింగ్ అని అంటున్నారు. వాళ్ళే టర్మ్స్ చేంజ్ చేస్తున్నారు. మరి అటువంటి సమయంలో ఇన్ని లక్షల చెట్లని, ఇప్పుడు మేము 12 లక్షల చెట్లు అని ఒక క్యాంపెయిన్, మేము 12 లక్షల చెట్లు అని డెఫినెట్గా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది, చాలా సోషల్ మీడియా క్యాంపెయిన్స్లో చెప్పడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వము నిన్న 22వ తారీఖుకి నిరసన జరిగినప్పుడు హైదరాబాద్లో వాళ్ళ ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక ప్రెస్ రిలీజ్ చేసింది. దాంట్లో ఏమని అంటున్నారు, 1,90,000 చెట్లని మేము నరకబోతున్నాం అని అంటున్నారు. అంటే 1,90,000 చెట్లు వాళ్ళకి లెక్క లేదు. అంటే 1,90,000 చెట్లనే నరుకుతున్నామని వాళ్ళు చెప్తున్నారు. ఫస్ట్ మీ చెట్టు డెఫినేషన్ ఏంది? ఎందుకంటే టెక్నికల్ డీటెయిల్స్ కొన్ని ఉంటుంది. ఒక చెట్టు వీళ్ళ డెఫినేషన్ ప్రకారం వీళ్ళు మారుస్తూ ఉంటారు. ఒక చెట్టు ఇంత డయామీటర్ ఉన్న చెట్టుని వీళ్ళు చెట్టు అని అన్నారు, ఇంత డయామీటర్ ఉన్న చెట్టుని వీళ్ళు చెట్టు అని అంటారు. ఇదే ఛత్తీస్గఢ్కి వెళ్తే దీనికంటే పెద్ద డయామీటర్ ఉంది. అంటే ప్రాజెక్ట్ బట్టి చెట్టు డెఫినేషన్ని కూడా మారుస్తారు. ఏమని అంటారు, ఇది ఇన్ని సెంటీమీటర్లు లేదు, ఇది చెట్టు కాదు అని అంటారు. చూసిరా? సో మేము 12 లక్షల చెట్లు, సరే 12 లక్షల చెట్టు గురించి ఒకసారి పక్కన పెట్టేద్దాం. 1,00,000 చెట్లను అఫోర్డ్ చేయగలుగుతున్నామా మనము? 1,00,000 చెట్లు, గ్రోన్ చెట్లు, ఫుల్లీ గ్రోన్ చెట్లు 1,00,000కి పైగా 1,90,000 చెట్లని నరుకుతున్నామని వాళ్ళ స్టేట్మెంట్లోనే చెప్తున్నారు. అన్ని చెట్లను నరికే పరిస్థితులు ఉందా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో 2-3 వారాల కిందనే వరదలు రావడం వల్ల 45 మందికి పైగా ప్రజలు చనిపోయినారు. దానికి కారణం ఏంది? వాతావరణంలో జరుగుతున్న మార్పు. మరి అటువంటి టైంలో మనం ఇంత పెద్ద డిఫారెస్టేషన్ అఫోర్డ్ చేయగలుగుతుందా అనేదే ఒక ప్రశ్న మీది నుంచి. ఇది ఒకటే కాదు, ఇప్పుడు ఇక్కడ డిఫారెస్టేషన్ ఒకటే కాదు, డిఫారెస్టేషన్ ఏ జాగాలే చేస్తున్నావు. డిఫారెస్టేషన్ నువ్వు ఒక సింపుల్ ఫారెస్ట్లే చేస్తావు. యు ఆర్ డూయింగ్ డిఫారెస్టేషన్ ఎట్ కృష్ణా రివర్, ఇంకా మూసీ కాంగనా నదుల యొక్క మెయిన్ వాటర్ రిసోర్స్ దగ్గర నువ్వు డిఫారెస్టేషన్ చేస్తున్నావు. అడవి ఉంటే వాటర్ క్యాచ్మెంట్ వస్తుంది, వాటర్ అన్ని ఒకసారి ఫామ్ అయ్యి అక్కడున్న మొత్తం గ్రౌండ్ లోపలికి వెళ్ళి ఒక రివర్గా ఫామ్ అయ్యి తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్రకి నీళ్ళని అందజేస్తాయి. కాబట్టి మనం ఇటువంటి క్యాచ్మెంట్ ఏరియాస్ని కాపాడుకోవాలి. మనోళ్ళు ఏం చేస్తున్నారు, క్లియర్గా ఒక్కసారైనా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎఫర్ట్ పెట్టిందా? నేవీ వాళ్ళు ప్రపోజ్ చేసినప్పుడు లేదు, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ తెలంగాణ, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 3 డిఫరెంట్ స్టేట్స్. మనం ఈ 3 రాష్ట్రాలలో ఉన్న ప్రజలు సాగుకి మరియు తాగునీరుగా యూజ్ చేసుకుంటున్నారు, మనం దీన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది, మీరు వేరే చోట చేసుకోండి అని ఒక్కసారైనా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆలోచించాలి కదా. ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అయినా ఆలోచించాలి కదా. ఎందుకు ప్రజలకి వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తుంది ప్రభుత్వము? వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. పర్యావరణం అనేది ముఖ్యమని అర్థం చేసుకోలేకపోతున్నారు. అట్లా అర్థం చేసుకోకపోవడం వల్లనే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇంతమంది చనిపోయినారు. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక 2 నెలలు అవుతుంది, సాలిడ్గా 2 నెలల నుంచి దీనికి సంబంధించి నిరసనలు చేపడుతున్నాము. సో అది ప్రభుత్వాలు ఏమన్నా స్పందించాయా? మరి ప్రభుత్వము స్పందించడం అంటే మేము నిరసనలే చేయడమే కాకుండా మేము మర్రి చిన్నారెడ్డి గారిని కూడా ఒక డెలిగేషన్ వెళ్ళి కలిసింది. ఇదే ఇక్కడ జ్యోతిబా పూలేది ఏదైతే ఉందో ప్రజాభవన్ అని అంటారు కదా, అదే ప్రజాభవన్లో వాళ్ళు పిలవడం జరిగింది, కలవడం జరిగింది. కలిసినప్పుడు మా డిమాండ్లను మేము చాలా క్లియర్గా పెట్టినాం. ఈ అడవి అనేది చాలా ముఖ్యము తెలంగాణకి, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ డిఫారెస్టేషన్ జరగనివ్వద్దు అని చెప్పిన దాని తర్వాత కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఇదే జరిగింది. మళ్ళీ రీసెంట్గా ప్రభుత్వం నుంచి వచ్చిన ఏకైక రెస్పాన్స్ అంటే నిన్నటిది 22వ తారీఖుది. వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కాదు 12 లక్షలు కాదు, మేము నరుకుతుంది ఓన్లీ 1,90,000 అని అంటున్నారు. దానికంటే ముందు ఒక్క చెట్టు కూడా నరుకుతలేమని అన్నారు. నిజంగా ఆన్ రికార్డ్ చాలా మంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు ఏమంటారు, ఒక చెట్టును కూడా మేము నరకట్లేదు, ఒక్క చెట్టుకు కూడా డ్యామేజ్ కాదని అన్నారు. వాళ్ళే ఈరోజు వచ్చి 1,90,000 చెట్లను నరుకుతున్నాం అంటున్నారు. చూసిరా ప్రభుత్వం ఎట్లా మారుస్తుందో గేమ్లు. అంటే చిన్నపిల్లలు అనుకుంటుంది, తెలివి లేని వాళ్ళు అనుకుంటుందా తెలంగాణ ప్రజలని?
తెలుగు ప్రజలందరూ తెలివిలేని వాళ్ళు చాలా జ్ఞానవంతులు కదా, ముందే విప్లవాలు చేసిన వాళ్ళు, ఎప్పుడో పోరాటాలు చేసిన వాళ్ళు. మరి వాళ్ళని ఎందుకు ఇట్లా వాళ్ళ ఆలోచన విధానంతో ఎందుకు ఇట్లా ఆటలు ఆడుతున్నారు? మరి ప్రధానమంత్రిని కలిసి చెప్పాల్సింది మీరు. నిజంగానే ప్రధానమంత్రి గారిని కూడా మరి యూనియన్లో ఉన్నారు వాళ్ళు, డిఫెన్స్ మినిస్ట్రీ కిందనే నేవీ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళతోని మాట్లాడాల్సిన ప్రయత్నం అయితే జరిగింది. లోకల్ ప్రజలు కలవడానికి ప్రయత్నించినారు, అక్కడ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. మీది నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కంటే చాలా ఫాస్ట్గా కొండా విశ్వేశ్వర రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు. ఏమని రెస్పాండ్ అవుతారు? ఈ 20 గ్రామాల్లో ఉన్న 60,000 మంది ప్రజలంట ఏంది ఈ అడవిని నరికితే మీకు ఇంత నొప్పి ఎందుకు వస్తుంది అని అంటున్నాడు. ఈ అడవిని నరికితే ఇన్ని లక్షల చెట్లను నరికితే మీకు ఇంత నొప్పి ఎందుకు వేస్తుంది, మేము దానికి డబుల్ చెట్లని మేము నాటుతాం వేరే చోట్ల అని అంటున్నాడు. మిగతా పాయింట్ ఏమని అంటున్నాడు అంటే, చెట్లను నరికితే మీకు ఇంత అనిపిస్తుంది కదా, మరి అక్కడ గొడ్లు మేయడానికి వెళ్తున్నాయి కదా, అక్కడున్న ఎడ్లన్నీ మేయడానికి వెళ్తున్నాయి, అక్కడ ఏంటి మీ మేకలు ఇంకా మిగతావన్నీ మీరు అడవికి చెక్క కూడా కొట్టుకొని వెళ్తున్నారు కదా కూర వండుకోవడానికి వాళ్ళు పొయ్యి పెట్టుకొని వండుకునే చెట్ల రేట్ ఎంత అంటే ఎంత మాత్రంలో వాళ్ళు పొయ్యిలో కట్టెలను తీసుకెళ్తున్నారు, ఎంత మాత్రంలో వీళ్ళు మొత్తం అడవి నరుకుతున్నారు అనేది పాయింట్. మీది నుంచి ఈ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు వాళ్ళు మాట్లాడిన వీడియోలో మీరు ఏంటి మీ ఆవులు మేసినప్పుడు మీకు ఇబ్బంది లేదా, మీ ఆవులు మేసినప్పుడు అడవి నష్టమైతే లేదా అని అంటున్నారు. అసలు మీరు ఎవరి వైపు ఉన్నారు కదా, వీళ్ళు ఎవరి వైపు ఉన్నారు? వీళ్ళు ప్రజల వైపు ఉన్నారా లేకపోతే వీళ్ళ వైపు ఉన్నారా? నేవీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళకి తెలివి ఉంది, వాళ్ళు చాలా దేశం కోసం పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆలోచన ఉంది. వీళ్ళు ఇక్కడున్న మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ ల్యాండ్ అని అలొకేట్ చేస్తున్నారో వాళ్ళకి పాపం అవేర్నెస్ లేదు. పాపం సైన్స్ క్లాస్ స్కిప్ చేసినారు వాళ్ళు, 5th క్లాస్ సైన్స్ క్లాస్ స్కిప్ చేసినారు. వాతావరణంలో జరిగే మార్పు, ఎన్విరాన్మెంట్ టాపిక్ని బంకు కొట్టేసి ఇట్లా ఆఫీసర్లుగా మారినారు, లేకపోతే పొలిటీషియన్స్గా మారినారు. కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి. ఈ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు బీజేపీ పార్టీ నుంచే ఉన్నారు కదా, వాళ్ళ స్టాండ్ కూడా చాలా క్లియర్గా ప్రో పీపుల్ లేదు, ప్రో నేచర్ లేదు. వాళ్ళు క్లియర్ కట్గా జరగనివ్వండి అని అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటంటే వాళ్ళు అన్నది ఏదైతుందో మేము కొన్ని లక్షల 17 lakh ట్రీస్ని నాటుతామని అంటున్నారు. 17 lakh ట్రీస్ని మీరు నాటగలుగుతారు, సరే మీరు నాటుతారు, 17 lakhs కాదు మీరు 20 lakhs ట్రీస్ని కూడా నాటుతారు. కానీ మీరు అటువంటి అడవిని రీక్రియేట్ చేయగలుగుతారా అనేది ప్రశ్న. ఒక్క ఎగ్జాంపుల్ని చూపించమనండి, 3000 ఎకరాలలో ఇంత బ్యూటిఫుల్ ఫారెస్ట్ని క్రియేట్ చేసి చూపించమనండి, లేకపోతే క్రియేట్ చేసినాక ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేసుకోమనండి. అర్జెన్సీ ఏముంది? క్రియేట్ చేసి ఎగ్జాంపుల్ చూపించండి, చూపించిన దాని తర్వాత ఈ ప్రాజెక్ట్ అది ఏ ప్రాజెక్ట్ అయినా చేసుకోండి. లిటరల్గా మీరు ఒకవేళ 3000 ఎకరాలలో నిజంగా ఒక ఫారెస్ట్ని నిర్మించగలిగితే, తయారు చేయగలిగితే మీరు దాని తర్వాత చూద్దాం. ఇప్పటి వరకు వీళ్ళు చెప్పిన కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఒక అన్సక్సెస్ఫుల్ మోడల్. వీళ్ళు ఏమంటారు? కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ అని అంటారు. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ ఉంది కదా, ఆ ద్వీపంలో ఏమంటారు? మొత్తం అడవిని నరికేసి వాళ్ళు ఒక ఎయిర్పోర్ట్ కడుతున్నారు, యూనియన్ ప్రభుత్వము కట్టేసి అక్కడ నరికిన చెట్లన్నింటినీ మేము ఆరావళి మౌంటైన్లలో పోయి కడతామని అంటున్నారు. రాజస్థాన్లో, హర్యానాలో ఎడారి ప్రాంతాల్లో పోయి చెట్లు నాటుతారంట. సో ఇట్లుంటది ప్రభుత్వం, యూనియన్ ప్రభుత్వము. కొన్ని రిపోర్ట్లలో ఎక్కడో జరిగిన కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ అంటే ఎక్కడైనా ప్రాజెక్ట్లో చెట్లను నడితే దానికి బదులుగా నువ్వు నాటాలి. కొన్నిసార్లు 10 చెట్లు, కొన్నిసార్లు 5 చెట్లు నాటాలి. కొన్ని వీడియోలు ఒక పర్టికులర్ ల్యాండ్ ఏంటంటే ఆ ల్యాండ్లో ఏం జరగాలంటే కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ జరగాలి. అది ఎడారి ల్యాండ్. మీకు కావాలంటే ఒకసారి మీరు దీనికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా ప్రజలందరూ విజిట్ చేయాలి, ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఇస్ అన్సక్సెస్ఫుల్ మోడల్. ప్రజలందరూ దీన్ని వ్యతిరేకియాలి, ఉన్న అడవులను రక్షించుకోవాలి, ఇంకా కొత్త అడవులను ఎట్లా బిల్డ్ చేయాలనేది ఆలోచించాలి. సో ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. కొన్ని సంవత్సరాల నుండి ఎప్పుడో ప్రపోజల్ వచ్చింది వీళ్ళకి, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లోనే తీసుకొచ్చిండ్రు. ఎందుకు అసలు ఇన్ని సంవత్సరాలు ఆలోచించలేదంటారా మరి ప్రభుత్వం? ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వం ఆలోచించలేదు, ఎందుకంటే వాళ్ళ లోపల ఇప్పుడు చాలా ఇప్పటి వరకు పర్యావరణంకి సంబంధించిన కాన్షియస్నెస్ పాలసీ మేకర్లలో లేదు. అది రాజకీయ నాయకుల దగ్గర లేదు, ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారుల దగ్గర లేదు. నిజం చెప్పాలంటే హరితహారం అని అంటున్నారు. హరితహారంలో ఎన్ని నేటివ్ ట్రీస్ని ప్లాన్ చేసినారు? హరితహారంలో చాలా నాన్ నేటివ్ ట్రీస్ని నాటినారు. నేటివ్ అంటే ఈ ప్రాంతంలో ఉండే చెట్లని, ఈ ప్రాంతంలో ఉండే చెట్లను ఎన్ని నాటినారు? నిజంగా ఎన్ని అడవులని బిల్డ్ చేసినారు? హరితహారం కంటే ముందు, ఒక హారాన్ని తెలంగాణకి కట్టే కంటే ముందు ఉన్న హరిత ప్యాచెస్ని, గ్రీన్ ప్యాచెస్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్న అడవులని ఎవరు టచ్ చేయకుండా
ఉండాల్సిన అవసరం ఉంది. మేము డిమాండ్ చేస్తుంది కూడా అదే. మొత్తం తెలంగాణలో ఒక స్ట్రాంగ్ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేసే పాలసీ ఎందుకు తీసుకురారు మీరు హరితవారం అని అంటున్నారు. దానికంటే ముందు ఉన్న ప్రతి ఒక్క అడవిని రక్షించే ఒక పాలసీ ఎందుకు తీసుకురారు? మేము అడుగుతున్న మీ డిమాండ్, మీ వాల్యూస్ రెండొకటే కదా. మీరు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి చెట్లను నాటుతున్నారు, అన్ని కోట్లు ఏం అవసరం లేదు. ఉన్న అడవులని ఎవడు ముట్టనీయకుండా ఉంచండి. మేము అడుగుతున్న పాయింట్ అదే. గవర్నమెంట్లో ఎన్వైరన్మెంటల్ కాన్షియస్నెస్, పర్యావరణాన్ని రక్షించుకోవాలన్న సీరియస్నెస్ అస్సలు లేదు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వంలో లేదు. ఇప్పటి నుంచి మేము అదే పుష్ చేయబోతున్నాము. ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి దీని గురించి పనిచేస్తున్నాము. ఇంకా గట్టిగా, ఎంత గట్టిగా మాట్లాడగలిగితే అంత గట్టిగా ముందుకు వచ్చి ప్రజలతోని ఒక స్ట్రాంగ్ ఎన్వైరన్మెంటల్ పాలసీని, ఒక స్ట్రాంగ్ ఎన్వైరన్మెంటల్ పాలసీ మేకింగ్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ మీ డిమాండ్ ఎంతమంది ప్రజలకు చేరింది అనుకుంటున్నారు? మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నారు, ఎంతమందికి చేరింది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఈ ఒక్క విషయమే కాకుండా ఇప్పుడు చాలా సోషల్ మీడియాలోనే కాకుండా ఇన్ పర్సన్ కూడా చాలా ప్రచారాలు చేయడం జరిగింది. కొన్ని మోర్ దెన్ 20 డిఫరెంట్ కాలేజెస్లో వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఇప్పటి వరకు ఈ 4 సంవత్సరాల లోపు 3 యూనివర్సిటీలు, ఇక మల్టిపుల్ ప్లేసెస్కి వెళ్ళి ఈ ఫారెస్టే కాకుండా ఎన్వైరన్మెంటల్ పాలసీ ఇన్ టోటల్, ఎన్వైరన్మెంటల్ జస్టిస్, వాతావరణ న్యాయము, పర్యావరణ న్యాయము, క్లైమేట్ జస్టిస్, దీనికి సంబంధించి చాలా క్యాంపెయిన్ చేయడం జరిగింది. లక్షలాది మంది ప్రజలు ఈ ఉద్యమంలో పాటు కావాలని అనుకుంటున్నారు. లక్షలాది మంది ప్రజలు మమ్మల్ని చూడడానికి రెడీగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఈరోజు చూడండి, మా ఒక్కొక్క వీడియో కొన్ని లక్షల మంది చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? వాళ్ళకి అర్థం అవుతుంది. 45 మంది చనిపోయినారు, మన తెలంగాణ బిడ్డలు చనిపోయినారు. మీరుకెళ్ళి ర్యాపిడో అన్న వాళ్ళే కదా ఇబ్బంది పడేది. ఎవరైతే కన్స్ట్రక్షన్ వర్కర్లు ఉంటారో, దళిత అక్క వాళ్ళు ఎవరైతే డొమెస్టిక్ వర్కర్లుగా ఇళ్లలో పనిచేసుకునే అక్కలు ఉంటారు కదా, వాళ్ళ జీవితాలే ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు ఎవరైతే రేకుల ఇళ్ళల్లో ఉంటున్నారో వాతావరణం మారడం వల్ల, వేడి పెరగడం వల్ల ఆ రేకులు కూడా కరిగే పరిస్థితి ఈరోజు. వాళ్ళ దగ్గర ఏసీల్లో ఉండడానికి. ఎవరైతే పేద వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలన్నీ ఇబ్బంది పడుతున్నాయి ఈ క్లైమేట్ క్రైసిస్ వల్ల. కాబట్టి వాళ్ళందరూ రియలైజ్ అవుతున్నారు, వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు, వాళ్ళందరూ ముందుకొచ్చి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ కొట్లాడడానికి మా ఫైట్లో పార్ట్ అవుతున్నారు. ఓకే, అక్కడున్న లోకల్ పీపుల్తో మీరు మాట్లాడారా? అక్కడున్న లోకల్ పీపుల్తోని మాట్లాడడం జరిగింది. లోకల్ పీపుల్ మేము అక్కడ ఈ ఇష్యూ గురించి ఇన్వాల్వ్ కావడానికి కారణమే మేమని కాకుండా ఇంకా లార్జర్ లెవెల్లో హైదరాబాద్ మరియు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ ఉద్యమంలో ఇన్వాల్వ్ కావడానికి కారణమే లోకల్ పీపుల్. ఎందుకంటే 2010 నుంచి ఇప్పటి వరకు చాలా యాక్షన్స్ లోకల్ ప్రజలు తీసుకున్నారు. కొన్ని లక్షల లెటర్ రాసినారు లోకల్ ప్రజలు ప్రధానమంత్రికి మరియు ప్రెసిడెంట్కి రాయడం జరిగింది. ఇప్పుడు కాదు, 2010 నుంచి ఇప్పటి వరకు చాలా యాక్షన్. ఒక పాట కూడా ప్రొడ్యూస్ చేసినారు, రండి కదిలి రండి పోరు, దండు పిలుస్తుంది, దామగూడెం అడవిని కాపాడదాం రండి అని అంటున్నారు. సో ఇటువంటి చాలా యాక్షన్స్ అయితే లోకల్ ప్రజలు తీసుకున్నారు. ఇవన్నీ యాక్షన్స్ని చూసే మేము ఇన్స్పైర్ అయ్యే మేము దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. సో అది మీరు అక్కడ ఒక గుడి ఉంది కదా, అక్కడికి నెక్స్ట్ వస్తే కూడా మొత్తం నేవీ వాళ్ళు గోడ కట్టేస్తున్నారు, లోపలికి రావడానికి ఉండదు అని అంటున్నారు. అదేంది? నేవీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం, ఆన్ రికార్డ్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే మేము గుడికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అంటున్నారు. గుడి లోపలికి ఎవరైనా వెళ్ళి చూసుకొని రావచ్చు అని అంటున్నారు. కానీ ఇన్ టోటల్ మేము అడుగుతున్న ప్రశ్న అదే. ఇప్పుడు ఏవైతే రిలీజియస్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళు కూడా ముందుకు రావాలి. ఎందుకంటే అసలు నిజం ఏంటంటే 2007-8 సమయంలో ఎండోన్మెంట్ ల్యాండ్ కింద ఉండే ఈ అడవి ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ ఉందో, ఈ ఫారెస్ట్ ల్యాండ్లో లేదు 2008-7 సమయంలో. దీన్ని కన్వర్ట్ చేసినారు ఫారెస్ట్ ల్యాండ్లోకి. దిస్ వాజ్ ఆల్ అండర్ ఎండోన్మెంట్ ల్యాండ్. అంటే టెంపుల్ భూమి ఇదంతా, ఆ రామలింగేశ్వర స్వామి టెంపుల్ భూమి ఇదంతా. అది ఏదైతే దేవుడు ఉన్నాడో ఆ దేవ భూమి ఏదైతే ఉందో అదంతా ఆ టెంపుల్కి చెందింది. ఆ 2000 ఎకరాలు అదంతా టెంపుల్కి చెందింది. కన్వర్ట్ చేసేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కన్వర్ట్ చేసి దాని తర్వాత దాన్ని ఇప్పుడు నేవీకి అందజేసినారు. మరి ఏవైతే గ్రూప్స్ ఉన్నాయో, ఎవరైతే మాట్లాడుతున్నారో, రిలీజియస్ ఏదైతే మతంకి సంబంధించి అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్న గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో, కొన్ని గ్రూప్స్ అయితే కమ్యూనల్ వైలెన్స్ కూడా చేస్తున్నాయి. ఒక మతానికి ఇంకొక మతానికి మా మతం గొప్పది, వీళ్ళ మతం ఇన్ఫీరియర్ అని చెప్పి టెన్షన్స్ కూడా క్రియేట్ చేస్తుంది. మరి అటువంటిప్పుడు ఆ గ్రూప్స్ ఇక్కడ ఎందుకు కనిపించట్లేవు? ఏవైతే హిందూకి సంబంధించిన గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే పోరాటాలు చేస్తున్నాయో మల్టిపుల్ ప్లేసెస్లలో, బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీల మీద జరిగినప్పుడు మాట్లాడిన గ్రూప్స్ ఈరోజు ఇక్కడ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకంటే టెంపుల్ భూమి పోతుంది కదా. మరి ఎక్కడున్నారు వీళ్ళంతా? మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, రండి మీరు కొట్లాడండి. ఇది ఏంది? ఇది అడవి అంటే అది దేవుడి భూమి, అదంతా ఆ అడవిని రక్షించుకోవడానికి మీరు కూడా ఈ పోరాటంలో పార్ట్ కండి. అది మీ ప్రాపర్టీ ఇన్ టోటల్. నిజంగా చెప్పాలంటే ఆ టెంపుల్ భూమి అక్కడున్న ప్రజలందరి ప్రాపర్టీ. దాన్ని కన్వర్ట్ చేసి, ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేసి ఈరోజు ఇక్కడ ఈ డిపార్ట్మెంట్కే అందజేస్తున్నారు. కాబట్టి అందరు ముందుకు రావాలి, ఈ గ్రూప్స్ కూడా ముందుకు రావాలి.
అంటే ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నా ప్రజలందరికీ, ఎవరైతే కమ్యూనల్ పాలిటిక్స్ చేస్తున్నారో అంటే మతం పేరు మీద రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళ నిజ స్వరూపం ఈరోజు తెలిసింది. అంతే, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి మీ హక్కులంటే మీ మతం అంటే ఇంట్రెస్ట్ లేదు. మీ పేరు చెప్పుకొని మీ ఐడెంటిటీ చెప్పుకొని మీ మతం చెప్పుకొని రాజకీయాలు చేస్తారు తప్ప నిజంగా ఇక్కడికి వచ్చి పోరాటాలు చేసేటోళ్ళు ఎవరు ఉండరు. ఈరోజు అదే దామగుండంలో ఉన్న రామలింగేశ్వర స్వామి టెంపుల్ కోసము ఎవరు పోరాడుతున్నారు? ముస్లింలు పోరాడతలేరా? ఉమర్ భాయ్ అని మా ఆర్గనైజేషన్లో ఉంటాడు, ఆయన ఒక ముస్లిం, ఆయన ఆ టెంపుల్ కోసం పోరాడుతున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు, ఇంటర్వ్యూలు అంటున్నాడు ఆ టెంపుల్ కూడా ఉంది కదా దాన్ని కూడా ప్రొటెక్ట్ చేయాలని అంటున్నాడు, అడవిని ప్రొటెక్ట్ చేయాలని అంటున్నాడు. చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు ఈ ఉద్యమంలో, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మేము ఇట్లాంటి అవుట్లుక్ ఉన్న ఒక ఉద్యమాన్ని నిర్మిస్తున్నాము, ప్రజలందరూ వస్తున్నారు, మతాన్ని చూడట్లేదు, కులాన్ని చూడట్లేదు. అదొక్కటే కాకుండా మహిళలు కూడా ముందుకు వస్తున్నారు. తులసి అక్క ఎవరు, గీతాకి ఎవరు, ఎవరైతే ఈ ఉద్యమంలో మన మీటింగ్లో మాట్లాడిన వాళ్ళందరూ ఎవరు? కేవలం మేము మతం చూస్తలేము, జెండర్ చూస్తలేము, కాస్ట్ చూస్తలేము, కలర్ చూస్తలేము, ఏం చూస్తలేము. ఇన్ టోటల్ దామగుండంని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరిని ముందుకు రానిస్తున్నాం, ప్రతి ఒక్కరిని ముందుకు వచ్చి పోరాటం చేయమని అంటున్నాము. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఏం జరుగుతున్నాయి? మొత్తం దేశంలో మతం పేరు మీద డివైడ్ చేస్తారు, కులం పేరు మీద డివైడ్ చేస్తారు, వీళ్ళ అమ్మాయిలు అని చెప్పి వాళ్ళని రాజకీయాల్లోకి రానియరు. సో ఇన్ టోటల్ మేము ప్రపోజ్ చేస్తున్న ప్రపంచం, మా ప్రయత్నం ఏంటంటే ఒక మంచి ప్రపంచం నిర్మించడం, ఎక్కడైతే పర్యావరణము ఉంది, ఎక్కడైతే ప్రజల హక్కులు కూడా ఉన్నాయి. ఓకే, దామగుండంలో కాకుండా ఇంకెక్కడైనా ప్లేస్ మీకు తెలిసిన ప్లేసెస్ ఉన్నాయా, అక్కడ పెట్టుకోవచ్చు కదా అని చెప్పడానికి? ఒక ఇంపార్టెంట్ ఇన్సైట్ ఇస్తాం మీకు, ఎందుకంటే ఇది నిన్న జరిగిన ఒక వెరీ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్. ఫన్నీ ఇన్సిడెంట్ కాదు కానీ, ఒక జర్నలిస్ట్ అన్న వేరే ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఏమని అన్నాడంటే, ఆయన కాల్ టు యాక్షన్ ఇస్తున్నాడు, ప్రజలతో అంటున్నాడు, ఈ రామోజీరావుది ఫిలిం సిటీ ఉంది కదా, ఆ ఫిలిం సిటీలో 2000 ఎకరాలు ఉందంట, అది అరౌండ్ 2000 ఎకరాలు ఉందంట. ఆ 2000 ఎకరాల్లో ఎందుకు చేసుకోదు? దానివల్ల తెలంగాణ ప్రభుత్వంకి ఎటువంటి ప్రాఫిట్ జరుగుతలేదు, లేకపోతే తెలంగాణలో ఉన్న ప్రజలకి ఎటువంటి లాభం లేదు, అక్కడ చేసుకోమనండి రేడార్ ప్రాజెక్ట్ అని అంటారు. అదొకటే కాకుండా చాలామంది సిటిజన్స్, చాలామంది తెలంగాణ ప్రజలు ఏమని అంటున్నారు, వీడియోలు చేసుకొని నేవీ డిపార్ట్మెంట్కి ఎక్కడ జాగా దొరకకపోతే మాకు చెప్పండి, మీరు చెప్పుర్రి, అక్కడ ఒక దొరున్నాడు, అక్కడ ఒక ల్యాండ్ లార్డ్ ఉన్నాడు, ఆయన దగ్గర మస్తు భూమి ఉంది అని చెప్పుర్రి, మేమే దున్ని పెడతామని అంటున్నారు. వాళ్ళు ట్రాక్టర్లు తీసుకొని దున్ని పెడతామని అంటున్నారు నేవీ డిపార్ట్మెంట్ కోసం. మీకు లేబర్ ఖర్చులు కూడా అవసరం లేదు, ఒక్కసారి చెప్పుర్రి ఇక్కడ ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్కి పోయి దున్ని పెట్టుర్రి అని చెప్పుర్రి, పోతారు. మనల్ని మస్తు మంది ఉన్నారు, లక్షలాది మంది చూస్తున్నారు మా ఇది పోరాటాన్ని, లక్షలాది మంది వాళ్ళ సోషల్ మీడియాలో చేస్తున్నారు, లక్షలాది మంది అర్థం చేసుకుంటున్నారు ఈ సమస్యకు సంబంధించి, వాళ్ళందరూ వస్తారు. నేవీ డిపార్ట్మెంట్ ఒకసారి చెప్పండి, ఈ అడవి కాకుండా వేరే జాగాలో ఇట్లా చేయాలనుకుంటాం, అందరం వస్తాం, నేను కూడా వస్తా. ప్రభుత్వం ఎంత భూమి వాళ్ళకి అప్పచెప్పింది? 2970 ఎకరాలు, అరౌండ్ 2900 ఎకరాలు. ఓకే, అందులో ఎన్ని చెట్లు ఉంటాయి? దాంట్లో అరౌండ్ వీళ్ళు ఆ డేటానే బయట లేదు ఇప్పటి వరకు. వీళ్ళు చెప్పినది ఏదైతే ఉందో ఇప్పుడు రిలీజ్ చేసినారు ఆ డేటా, ఇప్పటి వరకు ఎటువంటి నెంబర్ బయట పెట్టలేదు. 22వ తారీఖు హరిబరిలో వాళ్ళు ఒక డేటా రిలీజ్ చేసినారు, ఏమని 1,93,000 ట్రీస్ అని చెప్పేసి. యాక్చువల్లీ ఏ ప్రాజెక్ట్ జరిగినా కానీ దేశం మొత్తం మీద ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని ఒక రిపోర్ట్ ఉంటుంది. అంటే పర్యావరణానికి జరిగిన నష్టంని మేము ఎట్లా నిర్మూలిస్తున్నామని ఒక రిపోర్ట్ ఏ ప్రాజెక్ట్ జరిగినా దాన్ని తయారు చేయాలి. ఏ పెద్ద ప్రాజెక్ట్ అయినా చిన్న ప్రాజెక్ట్ అయినా తయారు చేయాలి. ఇక్కడ నువ్వు ఒక రిజర్వ్ ఫారెస్ట్లో చేస్తున్నావు కదా ప్రాజెక్టు, మరి చేస్తున్నప్పుడు ఈఐని నువ్వు పబ్లిక్లో చేయాలి కదా. ఈఐని పబ్లిక్లో ఇస్తే ప్రజలందరూ అర్థం చేసుకుంటారు, ఓకే దీనివల్ల వీళ్ళు ఇట్లా ఈ అడవిని రక్షించాలనుకుంటున్నారు, ఈ అడవిలో ఇన్ని లక్షల చెట్లను నరికినారు, దాన్ని ఇట్లా కంపెన్సేట్ చేస్తారు అని ఆ డాక్యుమెంట్ అయితే పబ్లిక్ ఉండాలి కదా. వీళ్ళు ఏమని అంటున్నారు, వాళ్ళ కోర్ట్ అఫిడవిట్లో మేము ఆ డాక్యుమెంట్ని ఒక సీల్డ్ కవర్లో పెట్టేసి మేము మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అఫైర్స్కి ఇచ్చినామని అంటున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీకి ఇచ్చినామని అంటున్నారు. మరి ఎవరు క్వశ్చన్ చేస్తారు? ప్రభుత్వం చేస్తున్న ప్రాజెక్ట్కి ప్రభుత్వమే ఒకవేళ దానికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చూసుకుంటే అది ఎక్కడ పాలసీ అది నాకు అర్థం కాదు. ఆ డాక్యుమెంట్ పబ్లిక్లో ఉండాలి. వాళ్ళు ఏమంటున్నారు, నేషనల్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ ఇది, ఆ డాక్యుమెంట్ బయటికి పెట్టలేమని అంటున్నాం. మేము నేవీ డిపార్ట్మెంట్ ఏం కన్స్ట్రక్ట్ చేస్తుందో అడగట్లేదు, పర్యావరణాన్ని ఎట్లా మీరు కాపాడుతున్నారో అడుగుతున్నాం. అది బయటకు పెట్టడంలో ప్రాబ్లం ఏముంది? ఇప్పటి వరకు పబ్లిక్ హియరింగ్ కూడా జరగలేదు, అన్ని గ్రామాల్లో పబ్లిక్ హియరింగ్ జరగలేదు. పబ్లిక్ హియరింగ్ ఎందుకు చేస్తలేరు? మీరు ఏమి అంటే భారతదేశంలో తెలంగాణ ప్రజలు భారతీయులు కాదా? అక్కడున్న పూడూరు మరియు ఇతర గ్రామాలు 20 గ్రామాల్లో ఉన్న ప్రజలు భారతీయులు కాదా? వాళ్ళకి ఆ మాత్రం తెలివి లేదా? మీరు కరెక్ట్ చెప్పుర్రి ఇది ప్రాజెక్టు అని. వాళ్ళు ఎందుకు వద్దంటారు? ఒకవేళ మీరు చేసే ప్రాజెక్టు సరైనదే అయితే ఎందుకు వద్దంటారు అసలు ప్రజలు?
వాళ్ళ దగ్గర నుంచి సహమతి తీసుకోండి, వాళ్ళ దగ్గర నుంచి అనుమతి తీసుకొని కట్టుకోరి, బేఫికర్ కట్టుకోరి. ఎవరు వద్దంటున్నారు? ఆ అనుమతి తీసుకోవడానికి ఒకసారి వెళ్ళి ప్రజల్ని కన్సల్ట్ కావాలి. ఇప్పటి వరకు చాలా మందికి తెలియని కూడా తెలియదు అక్కడ రేడర్ ప్రాజెక్ట్ వస్తుందని. సీక్రెట్గా ఎందుకు తయారు చేస్తున్నారు? ఇదే విషయం. అసలు ఎవరి దగ్గరకు పోతే మీ పని అవుతుంది అనుకుంటున్నారు? ఎవరి దగ్గరికి పోతారంటే ప్రజల దగ్గరికి పోతేనే పని అవుతుంది. అంతేనా? అంతే, ప్రజల దగ్గరికి పోతేనే పని అవుతుంది. రాజకీయ నాయకులైనా ఎవరైనా ఈ మధ్య ప్రజలు కొట్లాడితే తప్ప ఎవరు ఆన్సర్ చెప్తలేరు. మొన్న నిరసనలో కూడా అంతమంది పొలిటీషియన్స్ ఏడుకెళ్ళి వచ్చారు, ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ, ఆ ఎక్స్ఎమ్మెల్యే కూడా వచ్చినాడు. ఇప్పుడు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు? అందరు మీకు సపోర్ట్ చేసిండ్రా? అందరు సపోర్ట్ చేసిన వాళ్ళే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కూడా ట్వీట్ చేసి, నేను దామగుండంని రక్షించడానికి నేను మీ సంఘీభావం తెలుపుతున్నా అని అన్నాడు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అన్ని క్లియరెన్సెస్ ఇచ్చేసినారు. చాలా లూపోల్స్ ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అంత చాలా కోర్ట్ ఆఫ్ ఎఫిడవిట్లో మీరు ఒకవేళ చదివినా, ఏ సామాన్య చిన్న పిల్లోడు చదివినా కానీ మీకు అర్థమవుతుంది. చాలా సిల్లీ రెస్పాన్సెస్ ఇచ్చారు. కరెక్ట్ డేటా ఇవ్వలేదు. బయోడైవర్సిటీ బోర్డు కరెక్ట్ డేటా ఇవ్వలేదు. ఏదో ర్యాండమ్గా ఆన్లైన్లో ఎట్లా బయోడైవర్సిటీ రిజిస్టర్ చేస్తారు? పర్యావరణంలో అక్కడున్న స్పీషీస్ ఏమేమి ఉన్నాయో ఆన్లైన్ ఎట్లా చేస్తారు? నాకు అర్థం కాదు. అడవికి వెళ్ళి చూడాలి, లేకపోతే అక్కడ ఉన్న గ్రామంలో వెళ్ళి చూడాలి. కోవిడ్ టైంలో బయోడైవర్సిటీ రిజిస్టర్ చేసి అప్లై చేసేసినారు. సో ఇట్లా కేటీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే అనుమతులన్నీ దొరికినాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దాని తర్వాత దాన్ని ముందుకి నెట్టినారు. సో ఇన్ టోటల్ అందరు దొంగలే. కానీ ఇప్పుడు ఈరోజు వచ్చిన సమయంలో వాళ్ళు సంఘీభావం తెలుపుతున్నారు. డెఫినెట్గా దాన్ని రిసీవ్ చేస్తున్నాం. వాళ్ళు కూడా ఈ పోరాటంలో పార్ట్ అయితే అవుతారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళు. డెఫినెట్గా వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాం, మీరు కూడా పార్ట్ కండి. మీరు ఏ విధంగా మీరు దీని గురించి రేపు అసెంబ్లీలో ఎత్తుతారా, లేకపోతే ఇంకే ఇతర మాధ్యమాల్లో ఎత్తగలిగితే ఎత్తండి అని అంటారు. తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ నిజానికి ఒక సైరన్. ఇప్పుడు ఇంతమంది ప్రజలు 1500 మంది, అరౌండ్ 1500 మంది హైదరాబాద్లోకి ఉట్టి అడవిని రక్షించుకోవడానికి వచ్చినారంటే అందరు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. యాక్చువల్లీ నిజంగానే వాతావరణంలో జరిగే మార్పు మన పొట్టలను కొడుతుందని అర్థం చేసుకుంటున్నారు. అన్ని వర్గాలు, ఏదైతే పేద వర్గాల్లో ఉన్న ప్రజలు ఉన్నారో, అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో, వాళ్ళు చాలామంది అక్కడికి రావడం జరిగింది. ఎక్కడి నుంచో ఖమ్మం నుంచి వచ్చినారు, ఎక్కడి నుంచో మహబూబాబాద్ నుంచి వచ్చినారు, ఇక్కడ ఆదిలాబాద్ నుంచి వచ్చినారు. వచ్చి ఏమని అంటున్నారు? నిజమే అన్న, వరదలు మా దగ్గర కూడా వస్తున్నాయి, ఆదిలాబాద్లో వస్తున్నాయి, ములుగులు వస్తున్నాయి. మొత్తం అడవి 1,00,000కి పైగా చెట్లు వరదలు రావడం వల్ల లేచిపోయినాయి. మొత్తం అడవిలో ఉన్న 1,00,000 చెట్లు ఎగిరిపోయినాయి ములుగులో వరదలు రావడం వల్ల. ఇదే 3 వారాల కింద. సో ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. మనం ఒక ఫేజ్లోకి ఎంటర్ అవుతున్నాము, ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్ ఫేజ్లోకి. కంటిన్యూస్గా వరదలు వస్తున్నాయి, కంటిన్యూస్గా ప్రజలు తమ ప్రాణాలను నిడుస్తున్నారు. కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. మనము ముందుకొచ్చి పర్యావరణం గురించి మాట్లాడాలి. ముందుకొచ్చి ఉన్న ఈ రాజకీయ నాయకులు ఉన్న ఈ వ్యవస్థ మొత్తాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. పర్యావరణాన్ని వినాశనం చేసే డెవలప్మెంట్ కావాలా, లేకపోతే పర్యావరణాన్ని కాపాడుకునే డెవలప్మెంట్ కావాలా? వికాస్ యా ఫిర్ వినాష్. వికాస్ కావాలా, లేకపోతే వినాశనం కావాలా? వికాసం పేరు మీద వీళ్ళు వినాశ్ చేస్తున్నారు. ఐ డోంట్ వాంట్ డెవలప్మెంట్ విచ్ ఇస్ కిల్లింగ్ మై ఫ్యూచర్. నా భవిష్యత్తుని నాశనం చేసుకొని డెవలప్మెంట్ చేస్తా అంటే అస్సలు వద్దు. ఎవరికి ఉండదు అట్లాంటి డెవలప్మెంట్, అట్లాంటి ఫ్యూచర్ ఎవరికి అవసరం లేదు కదా. మొత్తం నీ పేరు మీద నీ ఫ్యూచర్ని మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తా, నీకు తాగనీకి నీళ్ళు ఉండదు, నువ్వు పీల్చుకునే గాలి మొత్తం పొల్యూట్ అయిపోతుంది అని అంటే ఎవరికి కావాలి అటువంటి డెవలప్మెంట్? 12,000 మంది ప్రతి సంవత్సరం ఢిల్లీలో ప్రాణాలను నేడుస్తున్నారు. 12,000 మంది చనిపోతున్నారు ఢిల్లీలో. అక్కడున్న ఎయిర్ మొత్తం పొల్యూట్ కావడం వల్ల. ఇక్కడ హైదరాబాద్లో కూడా 2,000కి పైగా మంది చనిపోతున్నారు పొల్యూటెడ్ ఎయిర్ వల్ల. ఎటువైపు పోతున్నాం మనం? పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. రక్షించుకోవాలని ఒక చెట్టు నాటుతా అంటే కాదు. ఇప్పుడు రోడ్ల మీదకి రావాలి, పొలిటీషియన్లను పట్టుకొని అడగాలి, ఏదిరా భయ్ మాకు ఒక మంచి పర్యావరణం ఇస్తేనే బతుకుతామని అడగాలి. కాబట్టి అందరు ముందుకు రావాలి. దామగుండమే కాదు, ఎటువంటి అడవైనా ఎటువంటి న్యాచురల్ రిసోర్స్నైనా డిస్టర్బ్ చేసే డెవలప్మెంట్ వస్తే దాన్ని అడ్డుకోవాలి. ఇంకా మనం ఒక నేచర్ని, న్యాచురల్ ఈకోసిస్టమ్స్ని డెవలప్ చేయడానికి ప్రయత్నించాలి, కానీ ఉన్న ఈకోసిస్టమ్ని దెబ్బతీయదు. థ్యాంక్ యూ రుచిత్. చూసినాం కదా, ఇది దామగుండం స్టోరీ. అసలు మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి. దిస్ ఈజ్ ప్రత్యూష. బాయ్ బాయ్.